ఎప్పటికప్పుడు ఏదో ఒక మాటతో, ఏదో ఒక వ్యాఖ్యలతో, ఏదో కామెంట్స్‌తో రచ్చరచ్చ చేసే అంటే ఆఫ్‌కోర్స్ ఆమె మనసులో భావాలు చెప్పినప్పుడు కూడా అవి ఫ్లేర్ అప్ అయిపోయి, బ్లాస్ట్ అయిపోయి వివాదాలుగా మారుతూ ఉంటే మరోసారి అటువంటి కైండ్ ఆఫ్ స్పీచ్‌తోనే వచ్చింది. ఇప్పుడు చాలా అంటే చాలా భగ్గుమంటూ ఉన్నారు. పర్టిక్యులర్‌గా ఆమె సనాతన ధర్మంను ఉద్దేశించి జై శ్రీరామ్ అని ఎవరైతే బలంగా అంటూ ఉంటారో వారిని ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా. ఈవెన్ దో ఆమె బీయింగ్ ఎ హిందూ అయినప్పటికి కూడా నేను వర్షిప్ చేస్తాను. పూజలు చేస్తూ ఉంటాను. నేను ఆర్డెంట్ హిందూ డివోటీని అని చెప్తూనే, ఆమె చేసిన వ్యాఖ్యలు కొంత వివాదానికి దారితీశాయి. చాలా అంటే చాలా ఇప్పుడు చాలా చోట్ల ఆమె మీద కంప్లెయింట్స్ కూడా అవుతూ ఉన్నాయి. ఆమె దిష్టిబొమ్మలు కూడా కొంతమంది హిందూ సంఘాలు తగలబెడుతూ ఉన్నాయి. అసలు ఆమె ఏమన్నారు? ఎందుకు అనాల్సొచ్చింది? ఆ మనసులో భావన ఏంటి? ఆమన్న బయట్లు విని ఫర్దర్‌గా డీటెయిల్‌గా వెళ్దాం. మనకి నిజానికి ఈమె చాలా అంటే చాలా ఫేస్‌బుక్‌లో గావచ్చు, ఇన్‌స్టాలో గావచ్చు, ఆమె పెట్టే వీడియోస్ కావచ్చు, చాలా రకాలుగా గతంలో కొన్ని కామెంట్స్ చేసిన ఫేస్‌బుక్‌లో అండ్ ఆఫ్‌కోర్స్ అంటే కాస్ట్యూమ్ విషయంలో గూడా ఆమె ధరించే దుస్తుల విషయంలో గూడా చాలా పెద్ద ఎత్తున వివాదాలు గతంలో జరిగాయి. పోలీస్ కేసుల వరకెళ్ళాయి. ఆమె మీద దాడులు గూడా జరిగేంత వరకొచ్చింది. ఆమె చాలా మంది మీద కంప్లెయింట్లు గూడా స్టేషన్‌కి ఇచ్చిన సందర్భాలు గూడా మనం చూసాం. తాజాగా అనసూయ ఏమన్నారో ఒకసారి మనం ఆ బయట్లు విని దానికి కౌంటర్ ఏంటి? ఏం జరిగింది? ఏమంటున్నారు? అనేది గూడా మనం తెలుసుకుందాం. సో నేనేమన్నానంటే చాలామంది ఇట్లా ఇప్పుడు షేర్ చేద్దాం అనుకున్నా నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది అనవసరంగా వాళ్ళకి హైప్ వస్తుంది, వాళ్ళు పర్సనల్గా ఫీల్ అయిపోతున్నారు, మనకి విజిబిలిటీ వస్తుందని అని అంటున్నారు. దట్స్ అ డిబేటబుల్ స్టోరీ. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్ ఆల్సో. సో పిల్ల దేవుడి డీపీ పెట్టుకుని కింద సనాతన ధర్మం కోసం ఏమన్నా చేస్తాను అనే డిస్క్రిప్షన్ జై శ్రీరామ్ అని పెట్టుకుని అలాంటి వాళ్ళ గురించి చెప్పాను. సో అలాంటి బ్యాచే దేవుడి పేరు మీద సనాతన ధర్మం ముసుగులో అందరూ అనండి జయ శ్రీరామ్ అనే వాళ్ళందరూ అంటే నేను ఫస్ట్ లైన్లో ఉంటా. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ అన్ అసాల్ట్, బట్ అట్లా ముసుగులో చేసే వాళ్ళందరూ అసాల్టర్స్ అని చెప్తున్నాను నేను. అది అలాంటి వాళ్ళందరూ బయటపడుతున్నారు. చూడండి మీరే, మీకు తెలుస్తూనే ఉంటుంది కదా. ఎనీవే, గుడ్ డే. జై శ్రీరామ్. ఎండ్‌లో గూడా బయట ఎండ్‌లో గూడా జై శ్రీరామ్ అన్న. అంటే నేను జై శ్రీరామ్ అనే వాళ్ళ వ్యక్తులు అందరూ కూడా అలాంటోళ్ళు గాదు. కొంతమంది ఆ ముసుగులో దొంగతనాలకు పాల్పడటం, లేదంటేనేమో అల్లర్లు రెచ్చగొట్టడం, ఆ టైప్‌లో ఉన్నారు. వాళ్ళని ఎక్స్‌పోజ్ చేయడం కోసమే నేను వద్దనుకోని గూడా ఈ వీడియో చేస్తున్నానని జెప్పేసి బయట ఇస్తున్నానన్నట్టుగా మనం చెప్తూ ఉన్నారామె. ఇంట్లో ఏదో రిలాక్స్డ్ మోడ్‌లోనే ఉండి ఆమె చెప్తున్నారు. ఇంకో బయట కూడా ఉంది. అది Hi, something else came up. So, what I want to continue ఇది is ఫస్ట్ వీడియో. ఇందాక సెకండ్ వీడియో. ఇది ఫస్ట్ వీడియో. స్టేట్మెంట్ అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళకి యాజ్ యూజువల్ గత 15 ఏళ్ల నుంచి చూస్తున్నాను నేను సోషల్ మీడియా, ఆల్మోస్ట్ 15 ఆడ్ ఇయర్స్. చెప్పింది ఒకటైతే వాళ్ళకి నచ్చింది ఎడిట్ చేసి వాళ్ళకి ఏది ఎంటర్టైనింగ్ ఉంటుందో, వాళ్ళకి ఎలాంటి వ్యూవర్షిప్, వ్యూస్, లైక్స్ ఎట్లా వస్తే దాన్ని కట్ చేసుకుని చేసుకుంటారు. సో నా పొద్దున లేసిన అసలు నేను మీకు ప్రూవ్ చేయనక్కర్లేదు, బట్ నన్ను ఇష్టపడి నా పనితీరుని, నా పర్సనాలిటీని, నేను యాజ్ అ మనిషిని నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా డౌట్ పడేలాగా ట్విస్ట్ చేసినందుకు వాళ్ళకి నేను జవాబిస్తున్నా. నా కొడుక్కి నా పెద్ద కొడుక్కి హనుమంతుని పేరు పెట్టుకున్నా. ఐఎమ్ హార్డ్ కోర్ హనుమంతుడి భక్తురాలు. హనుమంతుడికి ఏదైనా సమర్పించాలంటే అది రామార్పణం అవుతేనే. నేను లేస్తే, నేను వెలుతురు చూస్తే జై శ్రీరామ్, మా ఇంటి నిండా లైట్ వేసిన ప్రతిసారి జై శ్రీరామ్ అంటూనే ఉంటాం. నెక్స్ట్ స్టోరీ. అంటే ఆమె ఏం చెప్తున్నారంటే నేను నిజమైన హిందూ భక్తురాలిని. నేను మా అబ్బాయికి కూడా హనుమంతుడి పేరు వచ్చేలాగా పేరు పెట్టుకున్నాను. పొద్దున్న లెగిస్తే ఇంట్లో జై శ్రీరామ్ అనేవాడిని వ్యక్తిని నేను. మా కుటుంబం కూడా ఆల్మోస్ట్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, బ్రాహ్మిన్ ఫ్యామిలీ. ఆమె యాక్చువల్ బేసికల్లీ షీ ఈస్ ఫ్రమ్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. సో, చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. అంటే అందరిని అంటలేదు, కొంతమందిని అంటున్నాను అని చెప్తూ ఉంది. అంటే హిందూ ముసుగులో లేదంటే సనాతన ధర్మ ముసుగులో అడ్డగోలుగా మాట్లాడుతూ చోరీలకు పాల్పడుతూ లేదంటే గొడవలు పాల్పడుతున్న వ్యక్తులని ఉద్దేశించి ఆమె చెప్తున్నట్టుగా చెప్తూ ఉంది. ఇదే కొంత అంటే ఆఫ్‌కోర్స్ నువ్వు 'జై శ్రీరామ్' అనేవాళ్ళు ఆఫ్‌కోర్స్ నువ్వు ముసుగులు అని ఒక చిన్న మెలిక పెట్టినప్పటికి కూడా, ఆ వర్డే చాలా భారీ హిందూ సెంటిమెంట్స్ బాగా రగిల్చేలాగా ఉంటుంది కాబట్టి, పెద్ద సంఖ్యలో హిందువులు ఉన్న నేపథ్యంలో 'జై శ్రీరామ్' అనేటువంటి వ్యక్తులు అందరూ కూడా, అందరూ కాదని చెప్తున్నప్పటికి కూడా, ఆ కొంతమందినన్నా సరే దాని మీద చాలా అంటే చాలా యాంగర్ వస్తూ ఉంది. చాలా అంటే చాలా. కొన్ని చోట్ల దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. బోరబండ పీఎస్‌లో కొన్ని కేసు నమోదైనయి.
ఇట్లా ఈ విధంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా మాట్లాడారు. చాలా అంటే చాలా దారుణంగా శ్రీరాముని కూడా అవమానించారు అనే ప్రాస్పెక్ట్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. కంప్లెయింట్ రైజ్ అయింది. దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంది. బట్ ఈమె చెప్పే బయట మాత్రం చాలా స్పష్టంగా కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు. సనాతన ధర్మం ముసుగులో జై శ్రీరామ్ అంటూ అని పెట్టుకుంటూ హడావుడి చేస్తున్నారు. వాళ్ళని ఎక్స్‌పోజ్ చేద్దాం అనే ఉద్దేశంతోనే నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను అని ఈమె చెప్తూ ఉంది. కానీ అది వేరే విధంగా టర్న్ ఔట్ అయిపోయింది కంప్లీట్‌గా. ఇప్పుడు మరొక వివాదం ఇప్పుడు ఈమెని అరెస్ట్ చేయాలి. ఈమె అడ్డగోలుగా మాట్లాడారు. మెజారిటీ దేశంగా ఉన్నటువంటి హిందూ మెజారిటీ దేశంగా ఉన్నటువంటి ఈ కంట్రీలో ఈ విధంగా ఆమె అడ్డగోలుగా మాట్లాడారు. అంటే అవమానించేలాగా జై శ్రీరామ్ సనాతన ధర్మాన్ని లేదా హిందూ వాదాన్ని అవమానించేలాగా మాట్లాడారు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కంప్లెయింట్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది గొడవ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మేబీ మళ్ళా వివరణ ఏమైనా ఇస్తారో లేదో మనకైతే తెలీదు. ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్‌గా వన్స్ పోలీసులు ఈమె మాట్లాడిన మాటలు ఆ వ్యాఖ్యలు మొత్తం గూడా డాక్యుమెంట్ ఆధారంగా తీసుకెళ్తారు. లేదంటే వీడియో ఆధారంగా తీసుకెళ్ళి అక్కడ కంప్లెయింట్ ఇస్తారు కాబట్టి, అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఆమెను అప్రోచ్ అవుతారు పోలీసులు. అప్రోచ్ అయ్యి మాట్లాడతారు. ఇట్లా ఇట్లా సో అండ్ సో అని ఏదో చెప్తారు. వాళ్ళకున్నటువంటి ఆప్షన్స్ చెప్తారు. ఆ తర్వాత మరి ఈమె స్పందించి మళ్ళా సారీ చెప్తారా? లేదంటేనేమో వాటికే స్టిక్ అయి ఉంటారా? అనేది గూడా తేలాల్సింది. బట్ ఒక న్యూ కాంట్రోవర్సీ, ఒక వివాదాస్పద కాంట్రోవర్సీలోనే మళ్ళా ఆమె వేలు పెట్టినట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె అంటే తాను బీయింగ్ ఎ బలమైన హిందూ అని చెప్తూనే, తన ఇంట్లో పొద్దున్న లెగిస్తే జై శ్రీరామ్ నినాదం ఉంటుందని చెప్తూనే, వాళ్ళ అబ్బాయికి కూడా హనుమంతుడు ఆ పేరొచ్చేలాగా పెట్టుకున్నా అని చెప్తూనే, అట్లా అందరిని కాదు కొంతమందిని అన్నారు. కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళనే అన్నానని జెప్పి అనటం. అసలు నువ్వు ఆ వర్డ్ తీసుకోవడమే తప్పనే భావనలో కొంతమంది ఉన్నారనమాట. అసలు అట్లా ఆ విధంగా నువ్వు ఒక పెద్ద హిందూ ధర్మం, సనాతన ధర్మం ఎక్కువ మెజారిటీ పీపుల్ ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి మతం పైన, ధర్మం పైన ఆ విధంగా మీరు కొంతమందినంటూ మెలికపెట్టినప్పుడు కూడా అది చాలా అంటే చాలా వివాదాస్పదంగా మారింది. అది మీరు మస్ట్ అండ్ షుడ్‌గా వెంటనే మీరు ఆ వర్డ్స్ వెనక్కి తీసుకోవాలి. లేదంటేనేమో చాలా పెద్ద ఎత్తున మీ మీద చర్యలు తీసుకునేలాగా మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జెప్పి కొంతమంది హిందూ సంఘాలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు అంటూ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ ఆమె పెట్టినటువంటి వీడియో పోస్ట్ ఏదైతే ఉందో అది ఇన్‌స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు ఎక్కడైనా సరే చాలా ఫోర్స్‌ఫుల్‌గా మేబీ ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అంటే ఆమె చెప్పింది యాజ్ ఇట్ ఈజ్‌గా తీసుకోవాలి తప్పించి దాన్ని ఆపాదించుకోవటం ఏదో ఒక వర్డ్ అని ఆ వర్డ్‌ని తప్పుగా అంటున్నారని జెప్పేసి దాన్ని మాత్రమే పట్టుకొని ఈ విధంగా తిట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళు కొంతమందున్నారు. బట్ మెజారిటీ పీపుల్ ఏందంటే ఆమె తీరుని, ఆమె మాట్లాడిన విధానాన్ని, ఆమె చేసిన వ్యాఖ్యలను మాత్రం పూర్తి స్థాయిలో ఖండన చేస్తున్నారు. వెంటనే సారీ చెప్పాలి. లేదంటే చాలా అంటే చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి, ఇంటి ముట్టడిస్తామని చెప్పేసి రకరకాలుగా ఆమెని దుర్భాషలాడటం కావచ్చు, ఆమె దిష్టి బొమ్మ తగలేయటం కావచ్చు. ఈవెన్ హిందూ మతాన్ని బలంగా నమ్మేటటువంటి మహిళలు కొంతమంది కూడా వాళ్ళు బయటకొచ్చి ఈమె దిష్టి బొమ్మ దగ్ధం చేయడం, మాట్లాడడం గాని జరుగుతూ ఉంది. మరి వీటికి ఆ పోలీస్ స్టేషన్ ద్వారా, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ద్వారా ఏమైనా చెక్ పెడతారా? లేదంటే ఈమె రియలైజ్ అయిపోయి ముందుకొచ్చి సారీ చెప్తారా? అంటే ఈమెకి మామూలుగా జనరల్‌గా ఇది సహజం. చాలా సందర్భాల్లో ఈమె ఫేస్‌బుక్‌లో ట్రోలింగ్ ఇన్‌స్టాలో గాని, ట్విట్టర్‌లో గాని చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొన్నటువంటి యాంకర్‌లలో ముందు వరుసలో ఉంటారీమె. చాలా అంటే చాలా గతంలో చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్‌కెళ్ళటం కావచ్చు, వాళ్ళు కంప్లెయింట్ ఇవ్వడం కావచ్చు, లేదంటే ఈమె చేసిన వ్యాఖ్యలకి రిపెంట్ అయ్యి మళ్ళా సారీ చెప్పడం కావచ్చు, లేదంటేనేమో అన్న వ్యాఖ్యలకి కట్టుబడి చాలా స్ట్రాంగ్‌గా ఉండానని చెప్పడం కావచ్చు. రకరకాలుగా జరిగాయి ఇప్పటివరకు అనసూయ చేసిన వాటిలలో. ఇది మాత్రం చాలా పెద్ద వివాదాన్ని మూటగట్టుకున్నారేమో అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఆమె కొంతమంది అందరిని అనట్లేదు. అలా ముసుగుతో సనాతన ధర్మం ముసుగులో లేదా హిందూ ధర్మం ముసుగులో ఏదైతే చేస్తున్నారో వారిని మాత్రమే అంటున్నానని జెప్పేసి అంటున్నప్పుడు కూడా నువ్వు వ్యక్తుల పేర్లు గాని, మనుషుల్ని గాని చెప్పకుండా అట్లా ఆ విధంగా అంటే ఒక మతం మొత్తాన్ని గూడా ఆపాదించినట్టుగా అనిపిస్తుందనే ప్రాస్పెక్ట్‌లో హిందూ సంఘాలైతే భగ్గుమంటూ ఉన్నాయి. మరి దీనికి ఈ వివాదానికి ఏ విధంగా ఎండ్ పెడుతుందో చూడాలి మరి.